హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి నుండి భారీ నోటిఫికేషన్ వచ్చిందండి. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండి. దీని నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఒక 60,000 పోస్టుల వరకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి 10th, ఇంటర్, డిగ్రీ ఎనీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా పోస్టులు ఉన్నాయండి. లైక్ జూనియర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పోస్టుల గురించి మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చూడండి, ఇంకోండి, నేను మీకు చూపిస్తున్న విధంగా డిఫరెంట్ గ్రేడ్స్లో డిఫరెంట్ పోస్టులు అనేవి మనకి ఈ వీడియోలో వచ్చినాయండి. చూడండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఒకటి వచ్చింది, సిహెచ్ఎస్ ట్రాన్స్ఫర్మేషన్ హిందీ ట్రాన్స్లేటర్స్, సిజిఎల్ వాళ్ళు, ఇలా సబ్ ఇన్స్పెక్టర్స్, సిజిఎల్ సెకండరీ లెవెల్, సిహెచ్ఎస్ స్టెనోగ్రాఫర్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కానిస్టేబుల్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి డిఫరెంట్ కేటగిరీస్లో, ఏజ్ కేటగిరీస్లో డిఫరెంట్ టైమ్స్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారండి. దీనికి వచ్చి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎగ్జామ్ అయితే పోస్టులు అయితే ఇస్తారండి. ఎగ్జామ్ అయితే రిటర్న్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఆ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత జాబ్స్ అనేవి ఇస్తారు. వితౌట్ ఎనీ ఇంటర్వ్యూస్ అనేవి ఏమీ జరగవు, నార్మల్ లెవెల్లోనే ఉంటాయి. సో ఇక్కడ 10th నుంచి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీస్లో ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ని గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. మంచి నోటిఫికేషన్ అని చెప్పాలి. అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకి 18 to 30 years మధ్యలోనే ఉంటుందండి. ఇంకోండి, 1 by 1 నేను ఏమేమి పోస్టులు ఉన్నాయి వాటి గురించి పూర్తి వివరాలు చెప్తాను. చూడండి, ఫస్ట్ వచ్చి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఉన్నాయండి. ఇందులో అప్లికేషన్ డేట్స్ వచ్చి 2nd June 2025 నుంచి ఈ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుందండి. 23rd June 2025 వరకు దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది July 24th నుంచి August 4th వరకు ఉంటుంది ఈ నోటిఫికేషన్కి. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇక్కడ ఆల్రెడీ చెప్పారండి. వేరియస్ పోస్టులు రేంజెస్ ఫ్రమ్ మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయిన కాడి నుంచి హయ్యర్ సెకండరీ అంటే 12th కానీ గ్రాడ్యుయేషన్ కానీ అలా ఉంటుందండి. దీనికి సంబంధించినవి ఏజ్ లిమిట్ వచ్చి 18 years నుంచి 30 years వరకు ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుందండి. మల్టిపుల్ పోస్టులు మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ డి, సి అండ్ గ్రేడ్ డి 2 రకాల పోస్టులు ఉంటాయండి. ఇవి కూడా జూన్లోనే మనకి ఎగ్జామ్ అప్లికేషన్ డేట్స్ తీసుకుంటారు. అప్లికేషన్లో 5th June నుంచి 26th June వరకు ఎగ్జామ్ 12th August జరుగుతుంది స్టెనోగ్రాఫర్స్కి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి 12th పాస్ అయిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రేడ్ సికి 18 years నుంచి 30 years వరకు ఏజ్ లిమిట్. గ్రేడ్ డికి అయితే 18 years నుంచి 27 years వరకు ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లై అవుతాయి. పోస్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి గ్రేడ్ సి, గ్రేడ్ డి పొజిషన్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీస్, అంటే ఎందులోనైనా ఉండొచ్చు. పర్టికులర్ డిపార్ట్మెంట్ అని ఏం రిలీజ్ చేయలేదు. అండ్ గ్రేడ్ సికి వచ్చేసరికి 19,000 నుంచి 34,000 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. గ్రేడ్ డి అయితే 20,000 వరకు పే స్కేల్ అయితే ఉంటుందండి. సేమ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఇందులో. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ స్టెనోగ్రాఫర్స్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఇది 9th June 2025 తీసుకుంటారు. అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది 4th June వరకు. 13th నుంచి 30 August మధ్యలో ఎగ్జామ్ జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ అయితే ఉండాలి. మినిమం ఏజ్ లిమిట్ కూడా 18 to 32 years వరకు ఉందండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. సో ఈ పోస్టులు అయితే మనకి ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు కాబట్టి దీనికి పే స్కేల్ కూడా మంచి పే స్కేల్ ఉంటుంది. ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు అనేవి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి పడతాయి. అది మనకి గ్రూప్ బి పోస్టులు ఏమైనా అప్లై చేసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే ఈ పోస్టులు అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ 35 నుంచి 1,12,000 వరకు గ్రూప్ బికి, 25 నుంచి 81,000 వరకు గ్రూప్ సికి శాలరీస్ అయితే ఉంటాయి. సేమ్ Tier 1 Tier 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నో ఇంటర్వ్యూ అండి.
ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 2 టైప్స్‌లో అంటే ప్రైమరీ లెవెల్, హైయర్ లెవెల్‌లో 2 జరుగుతాయి. నెక్స్ట్ కంబైన్డ్ సెకండరీ ఎగ్జామినేషన్ 10+2 లెవెల్‌లో జరుగుతుంది. దీనికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 23 జూన్‌న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. 23 జూన్ నుంచి 18 జూలై వరకు. ఎగ్జామ్ డేట్స్ ఏమో సెప్టెంబర్‌లో పెడతారండి. ఎగ్జామ్ 8 నుంచి 18 సెప్టెంబర్ మధ్యలో ఎగ్జామ్ జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పినట్టుగా 12th ఆర్ ఇంటర్ బేస్డ్ మీద ఈ ఎగ్జామ్ అండి. 18-27 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. లోవర్ డివిజన్ క్లర్క్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్, జేఎస్సీ, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇవి వస్తాయండి. ఈ కేటగిరీలో పోస్టులు అయితే క్లర్క్స్కి, డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి, అసిస్టెంట్స్కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీస్ కూడా 19,000 నుంచి 81,000 వరకు మినిమం రేంజెస్ అయితే ఉంటాయి. వాళ్ళ డిపార్ట్మెంట్ వైజ్ మినిస్ట్రీస్ బట్టి. సెలక్షన్ అయితే 2 టైమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. అంటే ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జాము 2 జరుగుతాయి. స్కిల్ టెస్ట్ జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంపల్సరీ. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్కి సిబిఐ, సిబిఎన్ వీటిల్లో ఉంటుందండి. ఈ నాన్ టెక్నికల్ స్టాఫ్స్కి కూడా జూన్లోనే, అంటే ఈ ఎగ్జామ్స్కి మ్యాక్సిమం అన్ని నోటిఫికేషన్స్ జూన్లోనే వస్తాయి. జూన్ నుంచి జూలై వరకు అప్లై చేసుకోవడానికి టైం ఉంది. జూన్ 26 నుంచి జూలై 25 వరకు ఎగ్జామ్ ఉండేది. ఇంకా డేట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు కానీ సెప్టెంబర్, అక్టోబర్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి మా మల్టీ టాస్కింగ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి 10th ఆర్ ఎనీ అబవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు. హవాల్దార్ అయితే కనుక 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. పోస్టులు వచ్చి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్, సిబిఐసి, సిబిఎన్ ఈ టైప్లో ఉంటుంది. స్ట్రక్చర్ వచ్చి 18,000 నుంచి 56,000 వరకు శాలరీ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము, ఫిజికల్ టెస్ట్ జరుగుతుంది, ఏమి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్స్, ఇవి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళకి, బీటెక్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళకి ఉంటుందండి. దీనికి కూడా జూన్ 30th నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. జూలై 21 వరకు ఎగ్జామ్స్ వచ్చి 27th to 31 అక్టోబర్లో ఇస్తారు. మినిమం డిగ్రీ అనేది కానీ డిప్లొమా సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఉంటుంది. అప్ టు 32 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. జూనియర్ ఇంజనీర్ సివిల్, జూనియర్ ఇంజనీర్ మెకానికల్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్ట్. శాలరీ వచ్చి మినిమం 35,000 నుంచి 1,12,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. శాలరీ ఎగ్జామ్ కూడా లెవెల్ 1, లెవెల్ 2 అండ్ కంప్యూటర్ ప్రిలిమ్స్, మెయిన్స్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇదిగోండి కానిస్టేబుల్స్కి అయితే డిఫరెంట్ కేటగిరీస్లో రైఫిల్స్కి, అస్సాం రైఫిల్స్కి, ఈ ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ ఈ డిఫరెంట్ కేటగిరీస్లో కానిస్టేబుల్ పోస్టులకి ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. నోటిఫికేషన్ అయితే అక్టోబర్లో వస్తుంది. ఇంకా ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది డేట్స్ ఇవ్వలేదు, కానీ ఖచ్చితంగా 10th మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఏజ్ 18 to 23 ఇయర్స్ వరకు ఉంటే సరిపోతుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము హిందీ మీద, ఇంగ్లీష్ మీద, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ వీటి మీద ఉంటుంది. ఇది ఫిజికల్ టెస్ట్ కంపల్సరీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్. నెక్స్ట్ వచ్చి మెడికల్ టెస్ట్ జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఇవి రైఫిల్స్లో కానీ ఆర్మీలో కానీ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి పోస్టులు. అంతేనండి. వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీని గురించి పూర్తి వివరాలు నేను రాబోయే వీడియోస్లో చెప్తాను. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నాకు కమెంట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, ఎస్ఎస్సికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇంకా ముందు అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చెప్తానండి. అంతే. థ్యాంక్ యూ.